పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ అంటే అర్థం ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, ఇవాళ తెలుసుకుందాం. పోలవరం డ్యామ్ సుమారు 1.5 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ డ్యామ్ ఫౌండేషన్ కింద ఉన్న సాయిల్ అంతా కూడా యూనిఫామ్గా ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉండి కొన్ని చోట్ల పోరస్ సాయిల్ ఉండొచ్చు, అంటే వాటర్ అనేది లోపలికి సీప్ అయ్యే అవకాశం ఉన్న సాయిల్. అలాంటి చోట డ్యామ్ కుంగిపోయే అవకాశం ఉంటుంది. మరియు ఆ పోరస్ ఏరియాలోకి వాటర్ అనేది చేరితే ఆ వాటర్ అనేది డ్యామ్ పైకి అప్వర్డ్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల డ్యామ్ యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది దెబ్బతింటుంది. డయాఫ్రమ్ వాల్ అనేది డ్యామ్ ఫౌండేషన్కి ఆనుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. డ్యామ్ ఫౌండేషన్ కంటే ఎక్కువ లోతుకి, అంటే కింద కంప్లీట్గా రాకీ సర్ఫేస్ ఉన్నంత వరకు కూడా తవ్వి అంతవరకు డయాఫ్రమ్ వాల్ వేస్తారు. దీనివల్ల స్ట్రక్చర్కి ఒక సపోర్ట్ వస్తుంది మరియు డ్యామ్ ఫౌండేషన్ కిందకి వాటర్ సీప్ అవ్వకుండా కూడా కాపాడుతుంది.